Now, we are going to derive an important equation that if you write a junction equation here, ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఈ జంక్షన్ని డ్రా చేస్తాను చూడండి. ఇది ఒక పీ టైప్ మెటీరియల్ చివరి కలెక్టర్ మాత్రమే డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఐసి అండ్ దిస్ ఈజ్ ఐపీసీ అండ్ దిస్ ఈజ్ ఈ రెండు కలిపి ఈ బేస్ నుంచి వస్తాయి. బేస్లోంచి ఇలా వచ్చే కరెంట్స్ రెండు కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయ్యి ఇది జనరల్గా నీకు వెళ్ళాల్సిన ఐసీ నాట్. కానీ నువ్వు ఎలా చూపించావు ఐసీ నాట్ని? ఇలా చూపించు. సో ఇది యాక్చువల్ డైరెక్షన్. సో ఇప్పుడు ఈ జంక్షన్ దిస్ లైక్ ఇట్ బి దిస్ జంక్షన్ ఒక నోడ్ అనుకోండి. ఈ నోడ్ దగ్గర వాట్ ఈస్ ద కరెంట్ ఈక్వేషన్ అంటే ఎంటరింగ్ కరెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు లీవింగ్ కరెంట్, అంతే కదా. సో జంక్షన్లో ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి? ఐపీసీ1. ఇంకా ఎంటర్ అయ్యే కరెంట్ ఏంటి? ప్లస్ ఐసీ మస్ట్ బి ఈక్వల్ టు లీవింగ్ కరెంట్, జంక్షన్లోంచి బయటకు వచ్చేస్తుంది ఐసీ, అంతే కదా. నా వాట్ ఈజ్ ఐసీ? ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ నాట్ మైనస్ ఐఎన్సీ1. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ an important equation. This is an important equation. IC is equal అంటే AIC IC is equal to IC naught minus IPC. ఎందుకని ఇక్కడ ఒక కండిషన్ మనకు అర్థం. Here IC naught made positive, అవునా, and IPC1 is made negative. సో ఇక్కడ ఐసీ నాటే పాజిటివ్ ఉండేటట్టు తీసుకున్నాం. ఎందుకని? టు మేక్ ఐసీ అండ్ ఐసీ నాట్ సైన్స్ సేమ్. ఈ రెండింటి సైన్స్ పాజిటివే ఉండటం కోసం ఐ టుక్ ఐసీ యాజ్ పాజిటివ్ అండ్ ఐసీ నాట్ యాజ్ పాజిటివ్. సో ద అదర్ విల్ బి ఆపోజిట్ టు ద ఐసీ నాట్. కలెక్టర్లో ఈ మెజారిటీ క్యారియర్ కరెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఆపోజిట్ టు ద రివర్స్ సాచురేషన్ కరెంట్. సో దానికోసం మైనస్ ఐపీసీ1 అనేది వచ్చింది. కొన్ని బుక్స్లో డిఫరెంట్ నోటేషన్స్ ఉంటాయి. సో అదేంటి మా మేడము ఇక్కడ మైనస్ ఐపీసీ1 చెప్పారు, అక్కడేమో ప్లస్ ఐపీసీ1 అంటే ఆ వెనకాల ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ ఏంటి? నేను ఐసీ నాట్ పాజిటివ్గా తీసుకుంటున్నాను కాబట్టి ఐ మేడ్ ఐపీసీ1 నెగిటివ్. అది కాన్సెప్ట్ అక్కడ. సో దీస్ టూ విల్ హ్యావ్ డిఫరెంట్ సైన్స్ and to make these two as same signs, adi meer gurtupeట్టుకోవాలి. So this is a very important equation. So if I write IPC1 as IPC1 is nothing but a fraction of IP, అంటే IPE లో కొంత భాగం IPC1 అనుకున్నా. So I can represent it as IC equal to IC naught minus this is a fraction of IE, emitter current lo konta bhag. So alpha I. This is also another important relation. Now with this relation I can deduce two things. Avi entana chuddam. The first thing is large signal current ratio. దీన్ని DC కరెంట్ రేషియో అని కూడా అంటారు. అంటే ఓన్లీ విత్ ద బయాసింగ్. దీంట్లో సిగ్నల్ ఏమి అప్లై చేయాలి, ట్రాన్సిస్టర్ని ఫార్వర్డ్ బయాస్లో యాక్టివ్ రీజియన్లో ఉంచడం మాత్రమే ఇక్కడ జరిగింది. సో హియర్ these two are the important equations. Now, what is the large signal current ratio is represented with alpha, which is a negative of IC minus IC naught by IE minus V. Why I have taken negative? First question, because we know that
IE and IC both are entering and we have taken it positive. But actually ఒక కరెంట్ ఎంటర్ అయినప్పుడు ఒక కరెంట్ డెఫినెట్గా లీవ్ అవ్వాలి, సంథింగ్ షుడ్ లెఫ్ట్. సో IC షుడ్ బి కలెక్టర్ కరెంట్ ఈస్ కలెక్టెడ్ ఎట్ కలెక్టర్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద కలెక్టర్. సో యాక్చువల్గా ఇది అవుట్ గోయింగ్ కరెంట్, కానీ మనం పాజిటివ్నెస్ కోసం పాజిటివ్ చేయడం కోసం వీ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అది రిప్రజెంటేషన్. అలా చూపించారని అలా జరగదు. సో డెఫినెట్లీ IC and IE will have different polarity. One is entering current into the device, other is leaving current from the device. So they are of different polarity. అంటే different signs ఉంటాయి. సపోజ్ ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఉంటే ఇది పాజిటివ్. సో డెఫినెట్గా న్యూమరేటర్ డిఫరెంట్ సైన్, డినామినేటర్ డిఫరెంట్ సైన్. ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్, ఒకటి నెగిటివ్ ఉంటే ఒకటి పాజిటివ్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద నెగిటివ్ ఆన్సర్. బట్ యువర్ రేషియో షుడ్ బి పాజిటివ్. To make your alpha, large signal current ratio positive, you will take a negative sign. It is nothing but a negative ratio. It is nothing but a negative ratio. And the second thing. So what is IC minus IC naught? It is the increment in collector current from cutoff. So cutoff ante adhumenti, cutoff ante lower level ana. So increment in collector current from the cutoff. So what will be the minimum current? అసలైతే జనరల్గా 0 నుంచి లెక్క పెట్టాలి, బట్ 0 will not occur in a collector. కలెక్టర్లో ఎప్పుడు కూడా we can't make the collector current as 0. So why we can't make collector current as 0? Because there will be definitely, if the collector is reverse biased or if the collector junction is reverse biased, definitely there will be some current which will be in micro or nano amps, which will be due to the minority charge carriers, and that is the reason my increment in collector current from IC naught 0 నుంచి కాదు, IC naught నుంచి నా collector current ఎంత పెరిగింది. So my reference will be IC naught, reverse saturation current. Whereas for the emitter junction is a forward bias junction. Definitely it starts from 0 నుంచి, దీంట్లో reverse saturation current ఉంటుంది. So increment of emitter current from cutoff, increment of emitter current from cutoff, but increment of collector current from cutoff means increment of collector current from reverse saturation current ani antam. So this is the relation. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది చూద్దాం. So what is this? This is nothing but minus IC plus IC naught by I. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆల్ఫా IC is equal to minus IC plus IC naught. If I take this to that side, this implies IC should be equal to IC naught minus alpha IE, which is the previous equation. And the ముందొచ్చిన equation వచ్చింది. So we can observe that ఒక equation interrelated. Deduced equations. దీని నుంచి ఇది తీసుకురావచ్చు, దీని నుంచి కూడా ఇది తీసుకురావచ్చు. సో ఆల్ఫా is the large signal current ratio, which is the negative ratio of the increment of collector current from reverse saturation current to the increment of the emitter current from cutoff. So here ఇవి రెండు ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. సో ఇక నేను మళ్ళీ ఈక్వేషన్ చెప్తున్నాను అలాగే. Now suppose we know one thing, that reverse saturation current IC naught will not depend on negative biasing. And collector biasing will not depend on negative biasing or collector voltage, that is voltage source value given to make the NP junction reverse biased. So IC naught is a constant value which depends on the temperature but not on the reverse voltage. So if you want to generalize this equation, what we have to write? ఇప్పుడు ఈ రెండుని back to back diodes గా తీసుకుందాం. Back to back diodes. So back to back diodes తీసుకుంటే what is my
IC, collector current IC should be equal to minus alpha IE. ఇప్పుడు చూద్దాం, what is IC? IC should be equal to minus alpha IE minus alpha, because the entering current and the current which we are considering are both opposite in signs. So IC should be equal to minus alpha IE, or part of the current entering from the forward bias diode. Forward bias diode nunchi konta part entered into the collector, and if నేను దీన్ని రివర్స్ బయాస్డ్ డయోడ్ని జనరలైజ్ చేస్తే, దీన్ని డయోడ్ ఈక్వేషన్ని జనరలైజ్ చేస్తే, వాట్ విల్ బి మై diode current? Already you know that equation. Diode current ID should be equal to I naught into e to the power of V by eta Vt minus 1. This is diode current equation. Avuna? Diode current equation. Suppose IC naught. What is the meaning of IC naught? IC naught ఈ కండిషన్లో ICB naught అంటారు. అంటే దాని అర్థం ఏంటి? కలెక్టర్ బేస్ కరెంట్ విత్ ఎమిటర్ ఓపెన్ అని అర్థం. కలెక్టర్ బేస్ కరెంట్ విత్ ఎమిటర్ ఓపెన్. ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్. ఎక్కడ ఓ వచ్చినా ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్ అని గుర్తుపెట్టి. సో వాట్ ఈస్ ద కలెక్టర్ బేస్ కరెంట్? కలెక్టర్కి బేస్కి సంబంధించిన కరెంట్ ఏమవుతుంది when emitter is open? If emitter is open, no emitter current will enter. Now we will consider only the reverse biased junction. Only the reverse biased junction, NP junction, which is applied with the reverse voltage. Which is applied with the reverse voltage. So what will be my current then? Reverse biased current will be my current. Reverse biased. So what will be my reverse biased current will be? ఇక్కడ చూడండి. So this is nothing but current equation. Either forward biased voltage ichina, reverse biased voltage ichina, this is the diode current equation. So if V is positive, then ID will be forward biased current. If V is negative, ante ichina voltage negative aithe ID will be the reverse current. So ఇప్పుడు నేను ఇచ్చిన వోల్టేజ్ ఏంటి? ఈ NP జంక్షన్ కి నేను ఇచ్చిన వోల్టేజ్ రివర్స్ బయాస్డ్ వోల్టేజ్. So this is my minus. And we know that this voltage will be of large value. చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఇఫ్ లార్జ్ వాల్యూ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇదంతా e to the power of minus v will be very large. So if it is large, e to the power of minus large value, negative value will go to ఏమొస్తుంది చెప్పండి? 0. Negative value e to the power of minus infinity will go to 0. So this will be I naught into 0 minus 1. So minus I naught. And enti? When if diode is reverse biased, my diode current will be minus I naught. That means reverse saturation current. So నేను రివర్స్ బయాస్ ఇచ్చినప్పుడు నాకు వచ్చే కరెంట్ రివర్స్ సాచురేషన్ అని ఈక్వేషన్ చెప్తుంది. అవునా? Now if you take V as negative, same condition, and if I naught is represented with minus IC naught, I naught is represented with minus IC naught, then what happens? ఏమవుతుంది? And I naught is equal to minus IC naught and V is equal to minus V అనుకుంటే ఏమొస్తుంది? So this will be, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ID will be minus IC naught, I naught బదులు minus IC naught, and this is e to the power of, generalize చేస్తుంది, e to the power of minus V by eta will be 1 అనుకుంటే V by Vt minus 1. ఇది నా ఈక్వేషన్. అంతే కదా? ఇప్పుడు ఈ నెగిటివ్ సైన్ లోపల తీసుకెళ్తే IC naught into 1 minus e to the power of minus V by Vt.
minus V by VT. So this will be IC will be IC naught and sorry minus alpha IE, and here this will be reverse biased current, that will be IC naught into 1 minus e to the power of V by VT. So this is my, and you should remember one thing, that V is represented with VC. V is not with negative V. V is represented with VC, which is a collector voltage. So this will become VC. So what is my generalized equation for a transistor will be, in terms of diode laga analyze cheste, what is my generalized equation? IC, collector current, should be equal to minus alpha IE plus IC naught into 1 minus e to the power of VC by VT. So this VC is the collector voltage. Either it is a forward biased voltage or a reverse biased voltage. Whatever voltage you want to give, you can take it as VC. General ga amplifier ga use cheste, it is a negative voltage. If it is used as a switch, then it will be a positive voltage. So this is a very important generalized equation of a transistor collector current. Transistor collector current, you just remember it. IC equal to minus alpha IE plus IC naught into 1 minus e to the power of VC by VT. VC by VT. So this is about the equation. Now we are going to see how this transistor acts as an amplifier. How this transistor acts as an amplifier, that we are going to see. How this transistor acts as an amplifier. Now we have to take a circuit here to explain it. So let me draw this circuit. So from this circuit, the current is entering into the transistor. So it is a PNP transistor. PNP transistor lo emitter current it undi, collector current it undi, we can observe it. Now here
suppose I have connected a load here. So definitely there should be a flow of current through the load. Generally, a small input voltage imposed on it. నువ్వు ఒక ఇన్పుట్ వోల్టేజ్ని కనుక ఇక్కడ ఇస్తే, అపార్ట్ ఫ్రమ్ డీసీ అనేది నీ ట్రాన్సిస్టర్ని ఫార్వర్డ్ బయాస్ ఇన్పుట్, రివర్స్ బయాస్ అవుట్పుట్లో ఉండటానికి మెయింటైన్ చేస్తుంది. సో అలా ఉంటేనే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంప్లిఫైయర్. అంటే నువ్వు ఇచ్చే సిగ్నల్ సపోజ్ 1 volt ఇస్తే ఒక 100 volts అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్వర్డ్ బయాస్. దీన్ని ఫార్వర్డ్ బయాస్లో ఉంచడానికి 2 మేకులు కొట్టి దాన్ని అయితే ఎలా స్టిఫ్గా చేస్తారో, సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్. ఈ డీసీ ఇవ్వడం వల్ల ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్. ఈ ఫార్వర్డ్ బయాస్లోకి ఇచ్చాక దెన్ ద యాంప్లిఫికేషన్ విల్ టేక్స్ ప్లేస్. యాంప్లిఫికేషన్ అంటే ఏ స్మాల్ చేంజ్, ఏ స్మాల్ ఇన్పుట్ VI, a small input to the input circuit of this transistor should produce a large output. Pedda output ni produce cheyali. Then we can call it as an amplifier. Ante kada? Anna, we will see that. Ikkada em chustam manam ante a small input kada, a small change in input. We will talk it in change because we are dealing with the AC signal. AC signal ela untadu meeku telusu, sinusoidal signal. There will be always a change. There will be always a change in the signal. Ante kada. దీంతో పోల్చుకుంటే ఇక్కడ మార్పు, దీంతో పోల్చుకుంటే ఇక్కడ మార్పు, దీంతో పోల్చుకుంటే ఇక్కడ మార్పు. మార్పు అదే మాట్లాడతాం, ఎక్కువ తక్కువ ఇవి మాట్లాడడం. ఓన్లీ వాట్ ఈస్ ద చేంజ్, దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్సియేషన్. అవునా కదా? సో డెల్టా అనేది యూస్ చేస్తాం. A very small change in input should produce a large change in the output. Ante delta VI will give delta VI. Delta VI will give delta VI. So what is the gain? Gain is the change in output by change in input. Ante kada? Output by input is nothing but my gain. Gain A. Gain is represented with A. Now we see what is delta VL? Change in output voltage. Output voltage ni ela rastanu nenu? Voltage across RL, voltage across RL. So దీంట్లో ఒక కరెంట్ ఫ్లో అవ్వాలి, కానీ నా కరెంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది నా కరెంట్. అవునా కదా? సో మై కరెంట్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఇక్కడి నుంచి ఇటు వెళ్తుందంటే ఎక్కడి నుంచో వచ్చిందనే కదా అర్థం. సో ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్. ఇప్పుడు చూడండి, ఈ వోల్టేజ్ ప్లస్ మైనస్ ఈ విఎల్కి ఆపోజిట్గా ఉంది. అవునా? సో వాట్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్, జనరల్గా నా విఎల్ ప్లస్ అండ్ మైనస్ పాజిటివ్ విఎల్, కానీ నాకు వచ్చే వోల్టేజ్ ఏంటి? ఆపోజిట్ టు దిస్ సైన్. సో దాన్ని ఏం రాస్తాను నేను? మైనస్ ICRL. అంతే కదా? నాకు ఇక్కడ వోల్టేజ్ వస్తుంది, దీనికి ఆపోజిట్గా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి మైనస్ అని రాశాను, ICRL. అండ్ నెక్స్ట్ వన్ ఇన్పుట్కి వద్దాం. ఇన్పుట్కి వచ్చేటప్పటికి వాట్ ఈజ్ మై ఇన్పుట్? ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది? I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఐ కెన్ గెట్ హియర్? ఈ ఇన్పుట్ సర్క్యూట్లో ఏ రెసిస్టెన్స్ వస్తుంది? నేను ఇక్కడ ఏ రెసిస్టర్ చూపించలేదు, బట్ దిస్ ఇన్పుట్ సర్క్యూట్ విల్ హ్యావ్ ఏ రెసిస్టెన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్, విచ్ ఈస్ ఎ ఫార్వర్డ్ రెసిస్టెన్స్, అండ్ దట్ రెసిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ RE. That is represented with RE. Let me see it properly. అంతకు ముందు ఈ డైనమిక్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. డైనమిక్ రెసిస్టెన్స్ స్మాల్ r గురించి మాట్లాడుతున్నాం. స్మాల్ r డైనమిక్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టేబుల్ రెసిస్టెన్స్. అలాగే దానికి ఆపోజిట్గా స్టాటిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం.
but this is a dynamic resistance and this will be counted when your input is dynamic. Input eppudu change ayye input ichinapudu we have to consider the change ayye resistor kanukovali. So that is R. So ippudu what is the voltage VI at this input should be, so the current into resistance. So what is my current? A change in IC and రాయాలి నేను జనరల్గా చేంజ్ గురించి మాట్లాడుతున్నాను. చేంజ్ ఇన్ విఎల్ మాట్లాడడం, చేంజ్ ఇన్ ఐఎల్ అండ్ ఆర్ఎల్ ఈజ్ అ ఫిక్స్డ్ వాల్యూ, దానికి డెల్టా పెట్టమ్మా. అండ్ హియర్ దిస్ షుడ్ బి డెల్టా ఐ ఇంటూ ఆర్ఈ డైనమిక్ రెసిస్టెన్స్, రైట్? సో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ విల్ గివ్ మై ఇన్పుట్ వోల్టేజ్. సో నా this gain will be minus IC ని ఏమని రాసుకోవచ్చు అంటున్నాం? what is IC? IC is equal to alpha I. What is the collector current here? This collector current is alpha I, so I can write it as minus alpha delta I into RL by delta IE into RE. So IE will be cancelled. Minus alpha RL by RE is my gain. So what happened? Suppose na alpha 1 ani RL some value, RE some value తీసుకున్నాను అనుకోండి. So what is my value will be? If my RE is 40 ohms, ఎందుకని తక్కువ తీసుకున్నాను? ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. If my RL is 3000 అంటే 3 kilo ohm and my alpha is equal to minus 1 అని తీసుకుంటే కనుక what will be my value? My value A will be nearly 75 plus 75 వస్తుంది. నా value plus 75 అంటే అర్థం ఏంటి? my amplification is 75 times. Input 1 volt ఇస్తే output should be 75 volts. So what it called as? ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఏమని పిలుద్దాం? So this is nothing but an amplifier. So we can consider this transistor as an amplifier. Now we saw that this transistor worked as an amplifier, and you can remember another thing, that here the current will be moved from lower resistance input to the higher resistance output.